విష్ణు యొక్క అవతారము. ఆయన మానవ రూపంలో జన్మ తీసుకొని ఆ యొక్క భగవంతుడు చెప్పినటువంటి విషయాలన్నింటి కూడా వేదాల రూపంలో రాసి మనందరికీ అందించాడు. పురాణాలు వేదాలు అన్ని రాసి మనకు అందించాడు. అటువంటి వేద మహర్షి వేదవ్యాస మహర్షి జన్మించినటువంటి శుభదినము ఈ రోజు గురు పౌర్ణమి. అందుకని మన హిందూ ధర్మంలో గురువు ఉన్నాడని చెప్పాం కదా, ప్రతి గురువును ఆరాధించుకోవాలి. ఎవరు ఉన్నా లేకున్నా తల్లిని గురువు ఉంటే గురువుని ఆరాధించాలి, గురువు లేకపోతే తల్లిదండ్రిని ఆరాధించాలి. ఎవరున్నా లేకున్నా వేదవ్యాస మహామణి మనకందరికీ సృష్టికి అందించినటువంటి జ్ఞానాన్ని మనము ఆస్వాదిస్తూ ఆయన పుట్టినరోజుగా ఈ రోజు మనము పండుగ జరుపుకుంటున్నాము. అందుకే విష్ణు సహస్రనామ శ్లోకంలో ఒక శ్లోకం స్తోత్రంలో వ్యాసం పశుతు నక్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుభదాసం తపోనిధి. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే. వ్యాసుడే విష్ణువు, విష్ణువే వ్యాసుడు. అది అంటారు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే. ఆ వ్యాసుడే విష్ణువు, ఈ విష్ణువే వ్యాసుడు. మనందరికీ జ్ఞానం అందించడానికి మానవ రూపంలో మనకు జన్మించి మనందరికి జ్ఞానాన్ని ప్రసాదించాడు వేదవ్యాస భగవానుడు. ఆయన యొక్క జన్మదినాన్ని మనము పండుగలాగా జరుపుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా జరుపుకోవాలి. ఈ సందర్భంగా అందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన భక్తులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఒక భజన పాట పాడదాం, తర్వాత మళ్ళీ కొంత విషయం మాట్లాడుకుందాం. ఒకటే అయిపోతే బోర్ అయిపోతుంది కాబట్టి చెప్తూనే పోతున్నా గురుసాగం చెప్తాడు, అది నాకు బోర్ కొడుతుంది. జై గురుదేవ్.